శ్రీకాకుళంలో జన సైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న వారిని వక్తలు, కంటెంట్ రైటర్స్, అనలిస్టులుగా ఎంపిక చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో వీరి ఎంపిక చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయిన వారితో పాటు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తారు. జన సైనికుల ఎంపిక ప్రక్రియపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనిబాబు అందిస్తారు. సామాజిక సమస్యలపై అవగాహన వ్యక్తులను జన సైనికులుగా నియమించడానికి జనసేన పార్టీ ప్రారంభించిన ఎంపిక ప్రక్రియ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఏదైతే 3 విభాగాల్లో స్పీకర్స్, రైటర్స్, అదేవిధంగా అనలిస్టులు 3 విభాగాల్లో ఈ ఎంపిక ప్రక్రియని ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 3 జిల్లాల్లో కలిపి సుమారు 6,000 ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చాయి. కేవలం శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 1460 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 1460 మంది అభ్యర్థుల్ని కూడా వివిధ విభాగాల్లో మొత్తం 3 విభాగాల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించి మాట్లాడడానికి, అదేవిధంగా వాళ్ళు రాయడానికి, అదేవిధంగా వాళ్ళ ఉండే సామాజిక సమస్యలపై వాళ్ళకు ఉండే అవగాహనని పరీక్ష చేయడానికి చిన్నపాటి టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఇది 2 రోజుల పాటు కూడా ఇక్కడ కొనసాగుతుంది. దీంతో పాటు ఆఫ్లైన్లో కూడా ఎవరైనా దరఖాస్తు కానీ ఇప్పుడు కానీ చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఒక టైం ఇచ్చి వాళ్ళకు కూడా ఈ ఎంపిక ప్రక్రియలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం బాపూజీ కళామందిర్లో జరుగుతున్న ఈ ఎంపిక ప్రక్రియ ఉన్న మనతో పాటు మాట్లాడడానికి జనసేన మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్ గారు ఉన్నారు. అసలు ఈ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఏ విభాగాల్లో మీరు ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు, ఈ ఎంపిక ద్వారా ఎంపికైన అభ్యర్థుల్ని త్వరలో మీరు ఏ విధంగా పార్టీకి సేవలు ఉపయోగించుకోబోతున్నారు? జనసేనకు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారండి. ఈ కార్యకర్తల సేవలని వినియోగించుకోవడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ పార్టీ కార్యకర్తల సేవలు చాలా అవసరం. ఒక్కొక్క కార్యకర్తలో ఒక్కొక్క రకమైన సామర్థ్యం, టాలెంటు ఉంటాయి. ఆ టాలెంట్ని గుర్తించటం అనేది ఈ ప్రక్రియ, ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం. ఇది తొలుత అనంతపురం జిల్లాలో ప్రారంభించాము. అక్కడ విజయవంతంగా ముగిసింది. చాలామంది ఔత్సాహిక కార్యకర్తలు ముందుకొచ్చారు. వాళ్ళల్లో సుమారుగా 150 మందితో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరితోనూ త్వరలోనే ఆయన అనంతపురంలో కలవబోతున్నారు. ఇప్పుడు 2వ శిబిరంగా శ్రీకాకుళాన్ని ఎంపిక చేసుకున్నాము. ఈ ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతాయి. 17, 18 శ్రీకాకుళం, 19, 20 విశాఖపట్నం, అలాగే ఇంకొక బృందం 20, 21వ తారీఖుల్లో విజయనగరంలో ఈ ఎంపికలు జరుగుతాయి. 3 విభాగాలుగా ఈ సామర్థ్యపు పరీక్ష అనేది చూస్తున్నాము. స్పీకర్సు, కంటెంట్ రైటర్సు, అనలిస్టులు, ఎవరికైతే వాగ్దాటి ఉండి ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలన్న తలంపు ఉంటుందో వాళ్ళని ఈ విభాగంలో తీసుకుంటాము. అలాగే రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, స్థానిక సమస్యల మీద అవగాహన ఉండి చక్కగా ప్రజెంట్ చేయగలిగిన వారిని కంటెంట్ రైటర్లుగా, వివిధ రకాలైన రుగ్మతలు, వివిధ రకాలైన సమస్యల్ని అనలైజ్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళని అనలిస్టులుగా తీసుకుంటున్నాము. ఈ ఎంపిక ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరిని సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇది పరీక్ష అయితే కాదు. ఇక్కడ ఒకళ్ళు పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు అనేది ఏమి ఉండదు. ఎవరిలో ఎటువంటి సామర్థ్యం ఉన్నది అనేది గుర్తించటం మాత్రమే. అలా గుర్తించిన వారు అందరితోనూ పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఈ శిబిరంలో ఈ 3 విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళందరికీ కలిపి ఒక మీటింగ్ పెట్టి పార్టీ గురించి, పార్టీ ఆశయాలు, పార్టీ భావజాలం గురించి వాళ్ళకి తెలియజేస్తాం. చివరిగా అన్ని జిల్లాల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వీళ్ళకి వర్క్షాపులు లాంటివి కండక్ట్ చేస్తాము. అక్కడ నిపుణులైన వారు వీళ్ళకి ఈ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వగైరా అంశాల మీద శిక్షణ కూడా ఇస్తారు. ఈ పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది? అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ వెనుకబడిన జిల్లాలో కొంత ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ లేదంటే అవగాహన కూడా కొంతమేర తక్కువ కనిపించి ఉండొచ్చు. జనసేన సైనికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కార్యకర్తలు కానీ? ఈ జిల్లా స్థాయికి ఇప్పుడు వచ్చిన స్పందన చాలా బాగుందండి. దాదాపు 1500 పైబడి అప్లికేషన్స్ వచ్చినాయి 3 విభాగాలకి కలిపి. ఇది చాలా మంచి సంఖ్యగా మేము భావిస్తున్నాం. 1500 మంది అంటే నాట్ ఏ ఈజీ నంబర్. ఈ స్పందన మాకు సంతృప్తికరంగా ఉంది.
ఏదేమైనప్పటికీ ఈ 2 రోజుల పాటు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తాం. వీరందరితో కూడా త్వరలో మొత్తం ఈ 3 జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో ఒక ముఖాముఖి కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో వారి సేవలను ఉపయోగించుకునే విధంగా ఒక వర్క్షాపులు లాంటివి కండక్ట్ చేస్తాం. ఏదైతే జనసేన భావజాలం అదేవిధంగా పార్టీ ఏదైతే ఉందో ఆ భావాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ జనసేన సైనికులందరినీ కూడా సమాయత్తం చేస్తాం. ఈ నేపథ్యంలోనే ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ కేవలం ఒక స్థాయిని బట్టి సామర్థ్యాన్ని పరీక్షించడమే తప్పితే ఇది పూర్తిస్థాయి పాస్ ఫెయిల్ అనేది ఏమీ ఉండదు. వీళ్ళందరూ ఇక్కడికి ఎంపికైన అభ్యర్థులు అందరూ సేవలు వినియోగించుకుంటూ కాకపోతే వారిలో ఎవరైతే వాళ్ళ ప్రతిభని సామర్థ్యాన్ని ఎక్కువ ఉందో వాళ్ళని ఎక్కువ స్థాయిలో ఉపయోగించడానికి ఎంపిక ప్రక్రియ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా.